కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 18వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక వెలుగు కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 18వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పంచాయతీరాజ్ పనులు, గృహ నిర్మాణ పనులు, పండ్ల తోటల పెంపకం పనులపై సామాజిక తనిఖీలు అధికారులు నిర్వహించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఎంపీడీఓ అరుణ, పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజాబాబు రెడ్డి, ఎంపీపీ ఏపీడీ డ్యామా విచ్చేశారు. ఈ నేపథ్యంలో తప్పుడు మాస్టర్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ ఏపీఓ మండలంలో నిత్యం 2 గ్రామాలను విధిగా తనిఖీ చేస్తారు. ఏపీడీ వారంలో 2 రోజులు పని ప్రదేశాలను పరిశీలించనున్నారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించినా ఎప్పటికప్పుడు చర్యలకు నివేదిస్తారు. చెరువులు, సాగునీటి కాల్వల అభివృద్ధి, మొక్కల పెంపకం, కందకాల తవ్వకం, భవనాల నిర్మాణం తదితర పనులు జరుగుతున్నాయి. పనిచేసిన కూలీకి సగటున రోజుకు 280 రూపాయల వరకు కూలీ చెల్లిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో అవినీతిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టింది. ఇందులో ప్రత్యేకంగా పర్యవేక్షణ విభాగాలు ఏర్పాటు చేయాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కళ్యాణి, పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ ఏఈలు, పిఆర్ ఇరిగేషన్ తదితరులు పాల్గొన్నారు. ఉప్పరపల్లి పనిచేస్తూ మొదటి అంశం ఖర్చు వివరాలు, 2 గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. 3 పనుల వివరాలు, 4 జాబ్ కార్డు వివరాలు, 5 కమ్యూనిటీ వాళ్ళకి పనిచేసిన జాబ్ కార్డు వివరాలు మరియు జాబ్ కార్డు వివరాలు రాయడం జరిగింది. పని వద్ద సౌకర్యాలు కల్పించడం లేదు. అలాగే ఈసీగా చెక్ మీద పనుల వివరాలు మాస్టర్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. 7 డేస్ అప్డేట్ చేస్తున్నారు. వర్క్ పైన ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆశామాషి ఉద్యోగం చేయడానికి ఈ ఉద్యోగానికి రాకుండా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు? నువ్వు కూడా సీనియర్. ఏం ప్రయోజనం? ఏప్రిల్ నుంచి ఎందుకు లేదు ప్లానింగ్ నీకు? నేమ్ బోర్డు కనబడితే ఇబ్బంది పడతారు చెప్తున్నాను. గతం వేరే, ఏ వర్క్ కూడా నేమ్ బోర్డు లేకుండా క్లోజ్ చేసినట్టు బాగుండదు. మా ఎంపీడీఓ ఒక వెండర్స్ను ఒకరినో ఇద్దరినో ఫైనలైజ్ చేయండి. ప్రతి వర్క్కు నేమ్ బోర్డు కట్టాలి. 3600 బోర్డ్స్ పెట్టండి. కావాలంటే ఎవరైనా వెండర్ను పెట్టేసి వాడు బ్రిక్ తీసుకుని అన్ని చోట్ల కడతారు. వీక్లీ పేమెంట్ ఇవ్వండి. సోమవారం నుంచి శనివారం వరకు 10 బోర్డులు కట్టాడా 10 బోర్డుల డబ్బు నెక్స్ట్ మండేకి ఇచ్చేయండి. మీరు వెండర్స్ అట్లా ఐడెంటిఫై చేసి ఎవ్రీ వీక్ థర్స్డే పేమెంట్ ఇస్తున్నాం. 20 బోర్డులు కొడతారా, 50 బోర్డులు కడతారు. బోర్డ్స్ కట్టుకుంటూ పోయేదానికి 2-3 వెండర్స్ని ఐడెంటిఫై చేసి వెండర్ నేమ్ మీద వేయండి. ఎందుకంటే బెనిఫిషరీకి చెప్తే ఇంకా ఇటుగా తెచ్చుకునేది కట్టుకునేది ఇబ్బంది అని అంటూ ఉంటారు. వెండర్స్ ఐడెంటిఫై చేసుకోండి. ఇట్లాంటి పనులు చేయండి. సీసీ రోడ్లు వేయండి, నేమ్ బోర్డ్స్ కట్టించండి. షెల్టర్స్ కూడా కావాలంటే వెండర్తో ఇవ్వండి. మెటీరియల్ కాంపోనెంట్, ఎనీ మెటీరియల్ కాంపోనెంట్ ఊర్లో ఉండే పర్మనెంట్ పర్సన్ చేస్తుందంటే ఇట్లా మెటీరియల్ ఓరియంటెడ్ ఇవ్వండి. నరేగాలో ఇప్పుడు సీసీ రోడ్స్ ఇప్పుడు మా గ్రామంలో ఉండే లీటర్లు తెచ్చి ఇచ్చారు, మ్యాక్సిమం ఇచ్చారు. కడుగు సీజన్లో వర్షం వస్తే ఏం చేయాలి? ఆ వర్షాన్ని ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. కొంతమంది 100 డేస్ ఇయ్యరు, తక్కువే కదా. మీది పెద్దది కదా పంచాయతీ, 250 పెన్నుల మళ్ళీ 3 నెలలు ఉంది. ప్లాన్ లేదు. పక్కన ఎక్కడ చూసావా? 6 months వర్క్ చేస్తుంది. రేపు అనంతపురం అంతా ఈరోజు సస్యశ్యామ అవడానికి ఓన్లీ రిన్ఫ్రెష్ చేస్తాయి. మనమే తీసుకుంది ఫస్ట్ టైం చిత్తూరు అండ్ అనంతపురం డ్రై ల్యాండ్ హార్టికల్చర్ మన ల్యాండ్కి అనుకూలంగా. కాబట్టి మన రైతులందరూ ఈరోజు మోర్ దాన్ 1 lakh acres చేశారు హార్టికల్చర్. కొత్తగా బీడు భూములంతా పెట్టారు. బట్ ఇవి చేసుకునేది కూడా పద్ధతి ప్రకారం బాగా ఎండలకు మరుగుతాయి. బాగా ఎరువు బాగా కుళ్ళిపోయిన ఎరువు మళ్ళీ పాదులు చేసుకోవడం. వర్షం పడినప్పుడు లోపలికి ఇంకిపోయేటట్టు మళ్ళీ పాదులు ఎత్తుకోవాలి. అంటే ఆ రింగ్ను మళ్ళీ కూడా గతంలో మనం చేసినప్పుడు ఎట్టుకుందో అట్లా చేసి పెట్టుకోవాలి. 2 times, ఒకసారి పూడడం ఒకసారి ఓపెన్ చేయడం చేసుకుంటూ ఉంటే కంటిన్యూగా ఈల్డ్ చాలా పెరుగుతుంది.
నెక్స్ట్ 13, 14, 15 చేయండి సార్. డోర్ టు డోర్ తిరగాల, జాబ్ కార్డ్స్ ఉండే వాళ్ళందరూ నీకు కలుస్తాయి కదా, నీ ఇష్టం. ఓకే 13వ అంశం సార్. ఇక్కడ రింగ్ పెన్సిల్ అదే ఎరువులు ఆకులు వేసి చూసుకున్నామని చెప్పి రైతులు రాతపూర్వకంగా తెలపడమే. ఫోటోస్ ఇచ్చారు కదా, వన్ ఆఫ్ ది ప్రొసీజర్. అప్పుడప్పుడు కాకపోతే సీజన్ అటు ఇటు కాకుండా కూర్చారు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. సమ్మర్ సీజన్లో అయితే బాగా ఎండలకు అంతా కూడా మరిగిపోతాయి. ఓపెన్ చేసేస్తే వర్షం తర్వాత ఎత్తి మన పాదలకు వేసేసి వదిలేస్తే. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.